ఒక్కరోజు మన నవ్వుకు కారణమైన వాళ్ళే ఇంకో రోజు మన కన్నీళ్లకు కారణమవుతారేమో అనిపించినప్పుడు అసలు మనం ప్రేమించామా? లేదా మనల్ని మనమే మోసం చేసుకున్నామా? ఈ కథ ప్రేమ గురించి కాదు. మన విశ్వాసం ఎంత త్వరగా కోల్పోతామో చెప్పే కథ. మన జీవితంలో కొందరు ఉంటారు. వాళ్ళు వచ్చేటప్పుడే రోజు బాగుంటుంది. వాళ్ళ మెసేజ్ వస్తేనే మనసు తేలిపోతుంది. వాళ్ళ నవ్వుల్లో మన ప్రశాంతత దాగుంటుంది. అప్పుడు మనం అనుకుంటాం, ఈ వాళ్ళే కాదు, ఇలా ఎప్పటికీ ఉండిపోతే ఎంత బాగుంటుందో అని. కానీ జీవితం అలా ఉండనివ్వదు. ఒక్కరోజు అదే మాటలు చల్లగా మారతాయి. అదే వ్యక్తి మౌనంగా మారతాడు. అదే మనసు మన బాధను అర్థం చేసుకోలేకపోతుంది. నవ్విన క్షణాలే గుర్తొస్తాయి. కానీ మాట్లాడే మనిషి ఉండడు. అప్పుడు తెలుస్తుంది, సంతోషం ఇచ్చిన వాళ్ళు బాధ ఇవ్వగల శక్తి కూడా వాళ్ళకే ఉందని. ఎందుకంటే మన హృదయంలో చోటిచ్చింది వాళ్ళకే. మన బలహీనతలు తెలిసింది వాళ్ళకే. మన ఆశలు, భయాలు, కలలు అన్నీ వాళ్ళ చేతుల్లో పెట్టేశాం కాబట్టి. బయట వాళ్ళ మాటలు బాధించవు. మన వాళ్ళ మౌనం మాత్రమే చంపుతుంది. నేనేం తప్పు చేశాను అని మనసు 100 సార్లు అడుగుతుంది. కానీ జవాబు ఉండదు. ఉండేది ఒకటే, ఖాళీగా మిగిలిన నీ హృదయం. మన తప్పు ప్రేమించడంలో కాదు, అత్యధికంగా నమ్మడంలో ఉంది. కాలక్రమంలో అర్థమవుతుంది. అందరూ జీవితాంతం ఉండేందుకు రారు. కొంతమంది మనకు బలంగా ఉండడం నేర్పించడానికి మాత్రమే వస్తారు. సంతోషం ఇచ్చిన వాళ్ళు బాధ ఇచ్చిన వాళ్ళ వల్లే మనల్ని తెలుసుకుంటాం. మన విలువ ఏంటో, మన ఓపిక ఏంటో, మన హృదయంలో ఎంత లోతుందో అన్నీ అక్కడే అర్థమవుతాయి. ఒక్కరోజు సంతోషానికి కారణమైన వాళ్ళే ఇంకో రోజు బాధకి కారణం అవుతారు. కానీ వాళ్ళ వల్ల మనం చెడ్డవాళ్ళం కావాల్సిన అవసరం లేదు. మన హృదయం ఇంకా ప్రేమించగలిగితే అదే మన విజయం. ఎందుకంటే నిజంగా ప్రేమించగల మనసు ఉన్నవాళ్ళు ఎప్పటికీ ఓడిపోరు.